ఏమిది ఏమిది ఆలివ్ ఆయిలా మళ్ళా నువ్వు హెయిర్కి దానికి పూసుకోవద్దు. అది శ్రీరామనవమికి కదా ఈరోజు. శ్రీరామనవమికి మామూలు కొంచెం ప్రేయర్స్ అవి ఇవి చేసి ఇచ్చింది ఆయిల్. ఎవరు చర్చిలోనా? చర్చిలో కాదమ్మా. మళ్ళీ ప్రేయర్ చేసిందంటే వాళ్ళే చేస్తారు. మన వాళ్ళు ప్రేయర్ అంటే ఇంగ్లీష్లో, తెలుగులో మామూలుగా ప్రేయర్ చేసి ఇచ్చినారు. దాంతో దీపం వెలిగియాల. దీపం వెలిగించే దానికి యూజ్ చేయదాన్ని. ఆల్మండ్ ఆయిలా? దీపమే వెలిగి, నువ్వు మళ్ళీ పూసుకోవద్దు. దీపం ఎందుకు పూసుకుంటావు? నాకేం మెంటలా? సరే సాయంత్రం మళ్ళీ నువ్వు మిస్ చేయొద్దు తల్లి. అందుకు బ్లాగ్ తీస్తాను దాంట్లోకి. హలో చెప్పు బాబీ. ఎంత స్వార్థ బుద్ధి మనది. ఏమిరా ఏం పొద్దు ఫోన్ చేస్తాను స్వార్థము సెల్ఫీస్ అనుకుంటూ ఏంది? మళ్ళీ నేను నీకు ఆయిల్ తెచ్చిస్తే ఆ ఆయిల్ నువ్వు మాత్రము దీపాలు వెలిగించుకొని నా భార్యకి ఆయిల్ ఇయ్యలేదంట. లే నువ్వు మా ఇద్దరి మధ్యన పుండ్లు పెట్టద్దులే. మళ్ళా నీ పేరు బాబీ అనుకోకుండా నార్తుడు అని పెట్టాల. నీ పేరు నార్తుడు. అది సరే. నేను ఆయిల్ ఆ పాపకు కూడా తీసి పెట్టినా. నేను నీయాకట్ల సెల్ఫీస్ కాదు. నేను మళ్ళా ఇంతవరకు వచ్చి ఆ పాపతో దీపాలే వెలిగించింది. నేను ఎప్పుడో బయలుదేరినా. అప్ప ఇదిగో నా అర్జును నేను వస్తాను. మీతో ఫామ్ లేకి ఎంటర్ అయినాం. ఎంటర్ అయ్యేది చెప్పేది నువ్వు ఎంటర్ అయ్యేది అవన్నీ కాదు మ్యాటరు. ఆ పాప స్నానానికి వెళ్ళింది. ఆ పాప వచ్చినాక నేను ఇచ్చినానని చెప్పొద్దు. అంత సీన్ లేదు. అట్లా అదే నువ్వే నీ తరపు నుండే ఎవరో ఇచ్చినారని చెప్పు. ఇచ్చి ఆ పాపతో పెట్టి మంచిగా. అట్లా కాదమ్మా, అది ఆయిల్ అంతా నువ్వే వెలిగించుకొని అంతా నువ్వే బాగుండాలనుకుంటున్నావేమో అని డౌట్ వచ్చా. నేను బాగలేకున్నా ఒకరు బాగుండాలా అనే మనస్తత్వం నాది. అవునా? అబ్బా, అందుకేనా ఫస్ట్ ఎవరికి ఇచ్చినాను. ఇచ్చినావు లేలే, ఇచ్చినట్లే ఇచ్చినావు. మళ్ళీ ఎత్తేస్తావు. ఆ బాబుకి నాకు పెడతావు. నా బాబుకి ఇమ్మన్నారు. ఎవరు ఇమ్మన్నారు? లే దేవుని దగ్గర కూర్చొని నన్ను స్వార్థము సెల్ఫీస్ అంటావు. కొడుకా ఎట్లా నేర్చుకుంటా వస్తుందా నీకే? నాకు రాదు నాయనా. యాడ్ నేర్చుకుంటే ఇద్దప్ప ఆయిల్. ఆ పాప స్నానానికి పోయింది. ఆ పాప వచ్చినాక నువ్వే చెప్పు. నాదేముంది చెప్పు. అయినా మాకేందిరా, మా మధ్యన గలాట పెట్టాలని చూస్తావు. దేవుని దగ్గర కూర్చున్నావు, అట్లా మాట్లాడతావా? ఎవరైనా సినిమా షూటింగ్ ఉంది, సీరియల్ షూటింగ్ ఉంది, అట్లా రెడీ అవుతుంది. నువ్వేంది నా మొహంలో పెడతావు? అంత క్లారిటీ బూతులాగా కనపడాలనే. క్లారిటీ ఉందో లేదో చూద్దామని. ఇప్పుడు బాగున్నావు. ఎంతసేపు అమ్మా రెడీ అయ్యేది? ఏందమ్మా మొండి చేతులు పెట్టుకొని? మొండి చేతులతో నీకు మసి పూస్తుందంట. అట్లా ఉండకూడదు అసలు మొండి చేతులతో. స్నానానికి పోయినప్పుడు ఇంకా మొండి చేతులే ఉంటాయి. తెలియకుంటే గమ్మని పడిండు. స్నానానికి పోతే మొండి చేతులతో పోతారా? లే సుగులోడా నాగార్జున అట్లా పూజ. ఆయిల్ నిన్న పండగ రోజు శ్రీరామ్ ఉంది, దానికి వాళ్ళు పంపించినారు నాకు. ఇది చాలా మహిమ అయిన ఆయిల్. అవునా? అబ్బా, దీంతో దీపం పెడితే ఏదన్నా మనసులో కోరిక అనుకొని ఆ కోరిక ఫలిస్తుంది. అందుకు నేను కొంచెమే వేసిన దీపంలో, ఉరికే దాంట్లో కొంచెం దీంట్లో కొంచెము. నువ్వు కూడా దీపం వెలిగి చాలా బాగా జరుగుతుంది. సామ్ పంపించిన. ఇది ఉండమ్మా ఒక నిమిషము. వద్దు అట్లా జరుక్కో. ఏంది మా అవన్నీ నమ్ముతావా? అవంతా మూఢనమ్మకాలు ఉంటాయి. దగ్గర పెట్టి రాములు ఇచ్చిండేది, రాముల వారి దగ్గర పెట్టి తెచ్చి ఇచ్చిండేది. కొంచెం ఓహో, నువ్వు కొంచెం వేసుకున్నావా? అంత చిన్న దీపం వెలిగించినావా? అంటే దీపంలో ఊరికే కలిపినారు అంతే. ఓహో, అతి తెలివి ప్రదర్శించినావు. నిమ్మకాయలు తెస్తే దీపాలు లేవు కదా, మట్టి దీపాలు కూడా లేవా? మళ్ళా నిమ్మకాయలు
నిమ్మకాయలు కూడా అవసరం లేదమ్మా, అమ్మ చేతిలో పెట్టుకుంటుంది ఇట్లా నూనె పోసుకొని వెలిగిస్తావా? ఏమైతుంది? నా కోరిక కంటే ముందు నేనే పోలనున్నావా? అట్లా కాదు, ఆయిల్ నీ చేతిలో ఉంటుంది కాబట్టి నీ కోరిక జరుగుతుంది. నా చేయి సంకన నేను కోరిక అనుకుంటాను, నీ చేతిలో వెలిగిస్తాలే. సరే నిమ్మకాయలు ఉన్నాయా? నిమ్మకాయలు పూజలో కూర్చున్నాము, లేయకూడదు నా భార్య. నిమ్మకాయలు అంత సీన్ లేదప్ప, నీ పెళ్ళానికి అట్లా కాదమ్మా, లేయకూడదమ్మా, ఇది పూజ. ముసుకోలే మెడతా చూడి. నువ్వేమిరా అంత పద్మాస్ తీసుకొని ఇడంబిలా కూర్చున్నావు? ఏం చేయాలమ్మా? నిమ్మకాయలు కోసి దాంట్లోకి రసం పిండు. జరుగుతాయా అంటే నిజంగా? ఎప్పుడైనా అపనమ్మకంతో చేయకూడదు. లేదు నమ్మకంతో చేస్తానా? చేయకొచ్చని కాదు, మధ్యలో పెట్టుకున్నా. ఎట్లా కోస్తాను అసలు? ఇది ఈ పక్కకి ఈ పక్కకి. సరే, హెచ్చు తక్కువ సమానంగా కోసినావా? స్వామి చెప్పినాడా సమానం? అంత చిన్న దీపం ఎట్లబ్బా, 2 నిమ్మకాయలు లా ఉంటే దీపం బాగుంటుంది. మళ్ళీ పోయేసిన నిమ్మకాయలు తీసుకొచ్చే గోల్డ్. అదేమో తాలిబొట్టు తెచ్చేవాడికి అట్లా తాలిబొట్టు చేపించుకొని వస్తున్నాడు, అట్లే వెళ్ళిపోయినాడు. అమ్మని బాధి పూజకి అట్లా నువ్వు కూడా అట్లే వెళ్ళిపోతావు నిమ్మకాయలు తెచ్చి. అమ్మని బాధి. వీడియో తీస్తానవా? ఉండాలి కదా సొగిలో పెద్ద సొగిలో చేస్తా అన్నట్టు. ఆడ ఏమి భారీ పూజలు ఏం చేయలేదు, ఏదో ఆయిల్ తెచ్చా చేపిస్తా. దానికి కూడా పూజ, దానికి కానీ తీస్తారా ఎవరన్నా వీడియో? దీంట్లో ఒత్తేసి ఆయిల్ వేసి పెట్టాలి. పువ్వొత్తి లేదా? ఎంతసేపు లేదా పెడతాను? ఇద్దప్పా పువ్వొత్తులు పెట్టుకోవాలి. ఇప్పుడు ఎన్ని పెట్టాలమ్మా? ఎన్ని పెట్టమన్నాడు స్వామి? 2 2. ఇవి మార్కెట్ కాడ 60 రూపాయలకి అర్ధ కేజీ. ఏంటివి? నిమ్మకాయలు. ఈడ పెట్టచ్చమ్మా? తూర్పుకే యాపక్కకి పెట్టుకో. బాబీ కింద పెడతారా? బాబీ దేవుని దగ్గర పెడతారు. సరే, పూజలు చేసినావా ఏమన్నా? లేదా చేస్తావే? ఏమోనబ్బాయి అప్ప విచిత్రంగా కూర్చోబెట్టినా. అట్లా కాదమ్మా, కనపడమని చెప్పి. యాల బాబీ ఏమన్నా నువ్వేమన్నా ఇక్కడ హోమాలు చేపిస్తానావా? ఏదో దేవుడి దీపం పెడతానము. పెట్టమ్మా. ఏం దేవునికి ఈడ పెడితే అయిపోయా కదా, దానికి ఏముంది పెట్టరా? ఏంది గుళ్ళో తొక్కమా బాబీ? తొక్కేది ఏంది? తొక్కంది ఆడుంది, తొక్కేది ఆడుంది. ఇందుగలడు అందుగలడని సందేహం వలదు, ఎందెందు ఇందుగలడు చెక్కి సర్వోపగతుండు. అట్లయితే ఏదో ఇక్కడే ఉంటాడు దేవుడు, మళ్ళీ పూజలాగా చేస్తావు. నీకు తెలివిలే అవన్నీ. మాట్లాడద్దు, దీపం పెట్టేటప్పుడు కూడా వదిలేస్తా అంటావు. ప్రశాంతంగా పెట్టి రే ఓడి నగ్న సత్యం చెప్తున్నా, నువ్వు ముసలోడు అయినాక నిన్ను భరించేది చాలా కష్టం. అంతేగా? నీలాగనా? ఇప్పుడు నేను ఎవరికి భారంగాను, ఎవరికి సతాయను. ఎవరన్నా చెప్పమని నన్ను చాలు. నీ గురించి అయితే చెప్తారు. అంటే ఏం చెప్పినా? కోరిక ఏదైనా అనుకోవచ్చు బాబీ. ఆ కోరిక అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు పెట్టాలా, సాయంత్రం కూడా పెట్టాలా. ఓకే. బాటిల్ చూస్తే ఇది హెయిర్ ఆయిల్ బాటిల్ ఉన్నట్టుంది. మీరేమో దీపంలో. హెయిర్ ఆయిల్ అంటే దేవుందే, తలకాయదే. తలకాయలు పెట్టుకుంటారు దాన్ని. తలకాయ పెట్టుకునేది కాదు, వేసుకోవచ్చు. ఆల్మండ్ ఆయిల్ కదా, రిచ్గా ఉంది అని ఆ పాప డౌట్తో అట్లా మాట్లాడుతుంది. అంటే హెయిర్కి పెట్టుకునే ఆయిల్ కదా, అది దేవుళ్ళకి అది ఎట్లా ఇచ్చినారు నీకు అని అడుగుతుంది ఆ పాప. కొట్టుకొచ్చినావు ఎడనా? నాకేం కర్మరా బాటిల్ నువ్వేమన్నా అట్లా అలవాటు. నువ్వు అడిగేది ఏంది పద్దు అట్లా అడుగుతున్నావు? అంటే కొట్టుకొస్తుందా ఏమైనా? బాబీ మీకు డౌట్లు ఎక్కువ ఉన్నప్పుడు చేయొద్దండి బాబీ. నన్ను ఎందుకు అట్లా ఇది చేస్తున్నారు? లేదు, క్షమించమా. ఆహా, రోడ్లో అన్ని మాటలు అనేది ఇంట్లో వచ్చి సారీ చెప్పేదంట. అట్లుంది ఇదా నన్ను. ఇప్పుడు ఏమైనా ముక్కొని వెలిగిలా? మీ కోరిక ఏమైనా ఉంటే మనసులో అనుకొని వెలిగిందా, బయట చెప్పకూడదు. ఎప్పుడైనా ఏ గుడికి పోయినా, ఏ దేవుడికి పోయినా, ఎక్కడ దేవస్థానాలకు పోయినా, ఇంట్లో అయినా మన కోరికలు నెరవేరే వరకు బయటకు చెప్పకూడదు. సరేలేమ్మా, నువ్వు చెప్పుకుంటావు కదా మామూలుగా. నేను అట్లా చెప్పుకొని చెప్పు దెబ్బలు పడినాక ఎవరైనా చెప్పుకోరు. చెప్తాను నువ్వు మోచేతే ఒక దెబ్బ తినకుండా మోచేతులు అడ్డం పెడతావని అడుగుతాను. అడు 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 నిమ్మరసం తాగేసేయండి. అట్లా తాగితే అంతే. కొంత షుగర్ వేసుకొని వాటర్ వేసుకొని డైరెక్ట్ దాంతో కాదురా. నేను అవి కూడా ఎంత స్మెల్ వస్తాయి తెలుసా, అవి వెలిగించాను చూడండి. అవి
పండగ రోజు వచ్చింది అగరబత్తులు వెలిగించినారా? బాగాలేవా? స్మెల్ చూడు, బాగాలేవో బాగాలేవో. స్మెల్ రాకుంటే వెనక్కి తెచ్చిమని చెప్పినారు. స్మెల్ వస్తాయి, ఏమంటే మంచి స్మెల్ ఉండవు బాబీ, అట్లా అనద్దు బాబీ. ఇప్పుడు ఏమైనా చెప్పాలా? వద్దు, వీడు ఏమైనా సొగులు చెప్తే నమ్మద్దు. ఆ ఆయిల్ మనకు కాబట్టి ఇచ్చినారు, అది చాలా మంచిది. ఏమి మంత్రాలు చదివి ఆడ దేవుని దగ్గర, శ్రీరాముల దగ్గర, సీతమ్మ దగ్గర పెట్టి ఊరేగింపు చేస్తారు. అట్లా చేసినాక మనకు ఆయిల్ వచ్చింది. 3 రోజులు 4 రోజులు పెట్టుకుందాం. నువ్వు కూడా అంత చిన్న చిన్న దీపాల్లో వేస్తాండు. నేను కూడా నువ్వు 3 రోజులు వెలిగించి నాకు నేను 3 రోజులు వెలిగిస్తాను. ఈ రోజు సొగిలోడు ఏమని చెప్తే నువ్వు ఈడే పెట్టుకో. నువ్వు 3 రోజులు అయిన తర్వాత నాకి నేను వెలిగిస్తా. నీకు ఇంకా రేపు మళ్ళీ ఏమన్నా నాన్ వెజ్ తింటే పెట్టద్దు. మళ్ళీ బండలు అంతా బాగా క్లీన్ అయిపోయినాక మళ్ళీ పెట్టు 2 రోజులు. నీకు ఇంకా గాలి సరిగ్గా ఆడుకోకుంటే నాకేం దొప్పులైంది గాలి. అట్లా కాదు, నేనేమన్నా ఆస్మా పేషెంట్ అట్లా కాదమ్మా. చెప్పేదన్నా నేను మామూలుగా బ్రీతింగ్ సరిగ్గా ఆడుకోకుంటే లైట్ ఊరికే అట్లా ఆయాసం అట్లా ఏమైనా ఉంటే ఈ ముక్కు లేక 1 డ్రాపు, ఈ ముక్కు లేక 1 డ్రాపు వేసుకో. చెప్పేది నీకు ఒకవేళ చెవు నొప్పిస్తుంది అనుకో, చెవు లేక 1 డ్రాపు వేసుకో. అంటే నేను సంకనాకి పోలని నీ ఉద్దేశం. ఒక్క నిమిషం, ఇంకోటి నేను చెప్తా. నువ్వు ఎట్లా పెడతాన్నావా? ఊరికే తీస్తాంటాం నాన్న. అందరికీ ఊరికే పనికి మాలినవి తుకాసి క్లాసులని పీకుతా అంటావు. అట్లా క్లాసులు పీక్కోకుండా ఉంటావు. ఈడ ముక్కులేక 2 డ్రాప్స్ వేసుకొని పనుకో. సరేలే, నీకు ఒకటి వీడియో చూపిస్తాను. నీ సెల్ తీసుకో. నీ సెల్లో ఒక వీడియో పంపించినాను. నాదే? ఏం వీడియో పంపించినావు నాయన? నేను ముద్దకు పెట్టినాను. ఆఫ్ చేయమ్మా. ఎందుకు అదంతా? ఏ ఆటో రొటేషన్ లేదా అనేది? అంటే ఇప్పుడు బయటకు వచ్చినాం కదా, నెట్ ఆన్ చేయి. ఒక్క నిమిషం ఉండవు. వైఫై కదా. వైఫై లేదు, బీఫీ లేదు. చూడు ఫస్ట్ ఇది. ఎలా ఇప్పుడు ఇదెందుకు జాగా మైదానం చూపిస్తాను? ఏం లేదు. ఏమైంది బాబీ? అమ్మా నా రథయాత్రకు పోయి వస్తా అంటే అప్పుడు బైక్ ర్యాలీ కదా నువ్వు పోయింది. అదే అమ్మా, బైక్ ర్యాలీనే. ఇంకా బైక్ అంటే ఏంది, రథం కాదా? ర్యాలీ అంటే ఏంది, యాత్ర కాదా? ఏది నోటుకొస్తే అది మాట్లాడకి చెంసుకు చూసినావా? ఆ రథయాత్రకు పోయి వస్తా అంటే అట్లా కాదు, రథయాత్రకి పోయి వస్తా అంటే చెప్పేది తప్పుగా అనుకోద్దు. ఇప్పుడు పోయిండే పని ఏంది? ఏమైంది? కుమార్కు కూడా ఒరే లుక్ చాప్ నా కొడుక, ఎక్కడ పనికి మళ్ళీ అట్లా కాదు. ఇప్పుడు ఏ పని మీద పోయింది? ఏం చెప్పినావురా? ఏం చెప్పినావు? నిజంగా ఇప్పుడు నాకు డౌట్ వస్తాను. ఏం చెప్పినా? ఇంటికాడ ఆడు పిలిచి సగం దారిలోకి నన్ను పిలిచి క్యారెట్ తీసుకొని, ఇది చాలా మహిమగల ఆయిల్, ఇది దేవుడిది, లేయద్దు, సీతారాములది. ఏమి ఇది చాలా మహిమ, ఏమి అనుకుంటే అవి నెరవేరుతాయి. ఫస్ట్ దీపం పెట్టమ్మా, సాయంత్రం స్నానం చేసి అన్నావు కదరా. చెప్పుతాను, అర్థం చేసుకో. చాప్ నా కొడక, ఓపిక లేకున్నా కూడా తలస్నానం చేసి దీపం పెట్టినాను కదరా. నా కొడక, అయ్యో నీకు అర్థం కాలేదా? దారిలో దొరికింది కదరా. అమ్మ దారిలో ఎట్లా దొరుకుతుంది? నువ్వు బండి రిటర్న్ తీసుకోబోయి దారిలో ఇప్పుడు తీసుకున్నావు, నేను చూసినా. అవునమ్మా, కాదు మీరే చెప్పండి. రథయాత్రకు పోయి రాముని దగ్గరికి పోయేసి రథయాత్రకు పోయి వస్తా అంటే ఆయిల్ దొరికింది. అప్పుడు ఆయిల్ ఎవరి వల్ల దొరికినట్లా? ఏంది ఎవరి వల్ల దొరుకుతుంది? 1 కోటి రూపాయలు దొరికిందా? కేజీ బంగారు దొరికిందా? వజ్రాలు దొరికినాయా? లేకుంటే ఏమన్నా నీకు అకస్మాత్తుగా అట్లా సినిమాలో హీరో పోస్ట్ వచ్చిందా? ఏమొచ్చిందిలే? యాడో పరంబోకి నా కొడక ఆయిల్ ఎవరో దారిలో పడేసుకుంది. అది ఏం ఆయిల్? ఏమిది? 5 దినాలకు తీసుకుపోతున్నారు. బజాజ్ ఆయిల్ పడితే నాకు చెప్పి
తెచ్చిచ్చి పూజ చేసుకోమంటావా? ముద్ద గెలకల్లా, ముద్ద అదే గిన మంచి ఆయిల్ అంటే నీ పద్దుకి ఇచ్చేవాడు ఫస్ట్ నువ్వు. ఇప్పుడైనా ఇప్పిస్తే కదా, బ్రెస్ట్ లేపినావు. ఇప్పుడు ఇప్పించినా లేదా? నేను చెప్తో కొడతానని పద్దుతో కూడా పద్దును కూడా గబ్బు లేపినావు. అట్లాగా నాతో గబ్బు లేపిస్తు కదరా. ఆ పాపం నాకు పాపం వచ్చేది. ఎట్లా ఇస్తావురా నువ్వు దారిలో దొరికిన ఆయిల్? దేవుని వాని అక్క వాని అమ్మ వాని ఆయిల్ నేను చెప్తు కదరా. మహిమగల ఆయిల్, దేవుడి దగ్గర పెట్టిన ఆయిల్, అది మెరవన్ చేసిన ఆయిల్, సీతమ్మ వారు అవన్నీ చెప్పలేదమ్మా. నేను చెప్తా కదరా. నువ్వు చెప్తే నేనేం చేస్తా? నీకు ఇంకో ట్విస్ట్ చెప్తున్నా. నాగార్జున మొగానికి గడ్డం కంతా పూసుకునే కదా, ఎప్పుడప్పుడు గ్లామర్ రావాలని పూసుకొని ఉంటాడు. మేము కూడా అంతే కదరా. ఆ పిల్లోడు ఎట్లా పూసుకున్న పాపం, ఆ పిల్లోడు ఏదో బాగుండాలని పూసుకున్నాడు. మేము కూడా బాగుండాలా, బాగా జరగాల కోరికలని మేము జరుగుతాయి నిజంగా. ఎట్లా వాసన వస్తాను చూస్తాను నేను. అది తమాషేదు చూస్తానులే. మంచి వాసన, ప్రామిస్ మంచి వాసన. ప్రామిస్ నేను చూపిస్తా నీకు, నేను చూపిస్తాను. చూస్తారా? సరే నేను అట్టొద్దు, నేను చూపిస్తాను. ఇదో మన ఉండు, ఒక్క నిమిషం ఉండు, వద్దు నువ్వు తప్పుగా అనుకోద్దు. నీ మీద ఇస్తాను. ఈ ఆయిల్కి డిఫరెన్స్ చూపిస్తాను. కళ్ళు మూసుకో, నువ్వు కనుకో, అప్పుడు ఆయిల్ మంచిదో కదా నీకే తెలుస్తుంది. నేను కళ్ళు మూసుకొని రా, నిజంగా మూసుకొని రా, నిన్ను నమ్మను రా. మా ఆయిల్ స్మెల్ వద్దు మా ప్లీజ్. ఆయిల్ స్మెల్ చూపిస్తాను. నువ్వు నిజంగా అంటే నీకు అపనమ్మకం ఉండదు. ఈ రెండిట్లో యాది స్మెల్ చూసినావు నువ్వే చెప్పు. కింద పడుతుంది. ఎట్లంటే దుబ్బేది చేయొద్దు, కింద పడుతుంది. నువ్వు చెప్తాను కదా, అందుకు అట్లా కాదు. కళ్ళు మూసుకో, అస్సలు తీయద్దు, మోసం చేయొద్దు. ఫస్ట్ దేవ సాక్షిగా నీ మీద వెయ్యను. మద్దరు ప్రామిస్ అంటే వెయ్యను, వెయ్యను అన్నాక వెయ్యను. తెలుసు, జాగ్రత్త. ఇప్పుడు ఆయిల్ మోసం చేసేది మోసం చేసా అంటే చెయ్యను. నీ మీద ఆయిల్ పోసేస్తాను, చెయ్యను. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హి గివ్ అప్? అబద్ధం మాట్లాడు. అది కాకుండా ఏందని చూపిస్తావు? ముక్కు మూసుకో, ముక్కు మూసుకోమన్నా నేను. వచ్చింది ఏమైనా స్మెల్? ఏందిరా రాలేదా? యాడో రాయదుర్గంలో పెట్టి ముక్కులే ఓకే సర్లే, ముక్కు మూసుకో. సరే కళ్ళు మూసుకో. నీళ్ళు ఉన్నాయి ఈ పక్కకు రా, లేట్ చేయొద్దు. కళ్ళు మూసుకో. కనుక్కుంటావు ఆల్మండ్ ఆయిల్ స్మెల్, ఆ స్మెల్ బాగా కనుక్కుంటావు. నీకెందుకు కనుక్కో. స్మెల్ చూడు ఎట్లా వస్తుంది. ఏమి ఇప్పుడు కళ్ళు తీసి చూడు. అది ఎట్లా వస్తుందిరా? ఇది మంచిగా వస్తుంది. అప్పుడేం పెట్టినావు? మళ్ళా స్మెల్ చూడు, మళ్ళా చూడు స్మెల్. సరే కళ్ళు మూసుకున్నావా? గట్టి మూసుకోవాలమ్మా నువ్వు. ఆయిల్ పడుతుంది. ముద్ద గెలకల్లా. బాయ్ అండి. లోపల నా పడాక వీని కూతులిని బ్రెస్ట్ లేస్తే పొద్దు నేను అది కాదు మోసం చేశాను రా. ఇలాంటి మోసం